లాయర్ రజనీ. చాలామంది ఏమంటారంటే ఎందుకు భయ్యా ఆమె గురించి వీడియోలు ఎక్కువ చేసి ఆమెను హైప్ చేస్తున్నారు అంటారు. కానీ వాస్తవానికి ఆమె వీడియోలు చేయాలి మనం అనే ఉద్దేశంతో ఆమె ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏదైతే మొన్న చంద్రబాబు నాయుడు గారు మీరు 3-4 పిల్లల్ని కనండి, దేశ సంపదని అంటే యంగిస్ట్ రేటు తగ్గిపోతుంది, దాన్ని హైక్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి దయచేసి ఇప్పటిదాకా అంటే జనాభా నియంత్రణ కోసం ఒకరు ఇద్దరు అనే దాన్ని పక్కన పెట్టేసి 3-4 కనండి, ప్రభుత్వ ప్రోత్సాహాలు లభిస్తాయి అని ఆయన చెప్పారు. దానికి చివరికి మన లాయర్ రజనీకి ఇంకేం దరిద్రం దొరకలే, ఆ టాపిక్ మీద కూడా మాట్లాడుతుంది. ఎంత వరస్ట్ లాంగ్వేజ్ మాట్లాడుతుందంటే ఆఖరికి ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతుంది. ఏమేం లేదబ్బా, ఇప్పుడు అరెస్ట్ అవ్వాలి, హైక్ అవ్వాలి, మళ్ళీ నన్ను అరెస్ట్ అవ్వడం ద్వారా ఒక కాపు సామాజిక వర్గ మహిళని అరెస్ట్ చేశారు అనేటువంటి ట్యాగ్ లైన్ వెనక తగిలించుకొని సోషల్ మీడియా ద్వారా హైప్ పొందాలి అనే ఉద్దేశంతో నోటికి ఏది పడితే అది వాగుతూ ఉంది. అంటే కనీసం సమాజంలో ఎలా ఉంది, ఏ పరిస్థితుల్లో ఆయన ఆ పదాన్ని వాడారు అనేటువంటి సామాజిక స్పృహ కూడా లేనటువంటి, స్పృహ కోల్పోయినటువంటి ఒక మహిళ కేవలం లాయర్ ముసుగులు వేసి నేను పెద్ద లాయర్ని అనుకుంటుంది తప్పనిచ్చి అసలు ఏ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పిలిపించాడు అనేటువంటిది అవగాహన ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్ళాం, ఏం మాట్లాడుతుందో చూద్దాం. చూసిన తర్వాత ఆ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం. ఏదైతే ఆచరించి అనుభవంలోకి తీసుకురండి అని అడిగితే బాగుంటుందండి. వారు మాత్రం 30-40 సంవత్సరాల క్రితమే ఒక విజనరీ ఉన్న వ్యక్తిగా ఆడబిడ్డల వల్ల సమస్య వస్తుంది అని భావించి ఆయన ఒకే ఒక బిడ్డని కన్నారు. వారి మామగారు 6-7 ఉన్నారు ఆయనకి బిడ్డలు. కనీసం ఈయన 2-3 కనుండొచ్చు. ఈయన అసలు ఒకటే నినాదం ఒక బిడ్డనే కన్నాడు. అంటే ఆడబిడ్డల వల్ల సమస్య వస్తుందని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నాన్నగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి తెలిగిపోయింది. అదే రకంగా కేటీఆర్ గారి తండ్రి గారు అయినటువంటి కేసీఆర్ గారికి తెలిగిపోయింది. అందుకే కల్వకుట్ల కవిత గారు, ఇటు చూస్తే షర్మిలమ్మ గారు ఈరోజు ఆడబిడ్డలే ఏకుల్లాగా మేకుల్లాగా వచ్చి ఒక ప్రతిపక్ష పార్టీ పెట్టి అన్ననే నిలదీస్తూ ఉన్న పరిస్థితుల్లో మీరు చాలా గొప్పగా అనిపించినారు. మీ ఎంత విజనరీ అంటే ఈరోజు లోకేష్ గారికి ఎదురు లేదు, బదురు లేదు, మొత్తం అంతా మీరే. సో ఇంత గొప్పగా ఆడబిడ్డల్ని కంటేనే సమస్య అనుకొని ఆలోచించిన వారు మీరు ఈరోజు ఆడబిడ్డల్ని కనియండి అంటే వారేమన్నా యంత్రాలు అనుకున్నారా? లేకపోతే బిడ్డల్ని కండానికి ఒక మంత్రాలు వేస్తే పుట్టేస్తారనుకున్నారా? మన అక్కకి సెన్స్ పనిచేయట్లా. రాజశేఖర రెడ్డి గారికి తెలుసా షర్మిల పుట్టేది అంటే జగన్ తర్వాత పుట్టేది ఆడపిల్ల మగపిల్లాడు అనేది రాజశేఖర రెడ్డి గారికి తెలుసా? పోనీ కేసీఆర్కి తెలుసా? కేటీఆర్ తర్వాత పుట్టేది కవిత అంటే అప్పట్లో ఆడపిల్ల మగపిల్ల అని తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు. సెన్స్ ఉందా నీకు కనీసం? చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటి, నువ్వు మాట్లాడేదేంటి? చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటి? ప్రస్తుతం భారతదేశంలో కూడా వృద్ధాప్యం రేటు పెరుగుతుంది, యువత రేటు పడిపోతుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం అంటే గతంలో చూసుకున్నట్లయితే మనకి ఎర్లీగా పెళ్ళిళ్ళు అయ్యాయి. అప్పట్లో 2-3 పిల్లలకు అనేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు ఉద్యోగాలు అంటే ఫైనాన్షియల్స్గా స్టేబుల్ అవ్వాలి, నిలబడాలనే ఉద్దేశంతో ఉద్యోగ వేటల్లో వాళ్ళు పరుగులు ఎత్తడంతో పెళ్లి రేట్ అనేది అప్పట్లో 18-22 సంవత్సరాల వరకు ఉంటే ఇప్పట్లో పెళ్లి రేట్ అనేది 28-32 సంవత్సరాలు ఉంటుంది. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో 1-2 కంటే ఎక్కువ మందిని కనే పరిస్థితిలో లేరు. అయితే భారత్ ఈ యొక్క వృద్ధాప్య స్ట్రైక్ అనేది పెరుగుతుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవడం కోసం మనమందరం కూడా పిల్లల్ని అంటే దాన్ని ఏమంటారంటే అంటే ఎక్కువ మందిని కనటం ద్వారా మనకి భారతదేశంలో కూడా యువత రేట్ అనేది వృద్ధి రేటు పెరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పాడు. ఆ రోజు పరిస్థితులకు అనుగుణంగా ఇందిరాగాంధీ గారి టైంలో 1 లేదా 2 అప్పట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే పిల్లలే ఆస్తిగా చెప్పుకునేవాళ్ళు. ఆ పరిస్థితులకు అనుగుణంగా అయితే అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా భారతదేశంలో ఉన్నటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి దృష్ట్యా అప్పట్లో ఒక ఇంటికి 1 లేక 2 చాలు, అంతకంటే ఎక్కువ మంది వద్దు అని చెప్పేసి అప్పట్లో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవటం వల్ల దాదాపుగా 40 ఏళ్ళు సుదీర్ఘంగా చూసుకున్నట్లయితే భారతదేశం ఈరోజు చైనా తర్వాత అతి పెద్ద జనాభా కలిగిన దేశంగా మన భారతదేశం ఉంది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పట్లో పెళ్ళిళ్ళు 13-18 సంవత్సరాల మధ్య మాత్రమే జరిగాయి.
ఎప్పుడు దాదాపుగా ఒక 30 సంవత్సరాల కిందట పెళ్ళిళ్ళు అంటే పెళ్లి కూతురు వయసు 13 నుంచి 14 సంవత్సరాలు, పెళ్లి కొడుకు వయసు 16 నుంచి 18 సంవత్సరాలు ఉండేవి. కానీ ఈరోజు పెళ్ళిళ్ళ వయసుకు వచ్చేసరికి ఒక్కొక్కరు పెళ్ళి 28 నుంచి 32 సంవత్సరాలు అవుతుంది. ఆ పెళ్ళి యవ్వనం అంతా కూడా అయిపోయి ఆ వయసులో పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు ఒకరు లేక ఇద్దరు పిల్లలు, అంటే ఈ పిల్లలు 10-15 సంవత్సరాలకు వచ్చే లోపే వాళ్ళకి 45 నుంచి 50 సంవత్సరాలు వస్తున్నాయి. ఫలితంగా అంటే దేశానికి కావాల్సినటువంటి ఎనర్జీ శక్తిని అందించే సమయం తగ్గిపోయింది. అంటే ఈ వృద్ధులు పెరిగే కొంది, వయసు పెరిగే కొంది వాళ్ళతో సమానంగా యువత అంటే 25 నుంచి 25 సంవత్సరాల వయసు యువత తయారై ఉండాలి. కానీ ఆ పరిస్థితిలో భారత్లో ఆ గ్యాప్ అనేది లోపించింది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా దేశంలో ఇది ఒక యువత వృద్ధి రేటుని పెంచుకోవడం కోసం ఆయన పిలుపునిచ్చాడు. ఈ రోజు పోతే ఇంకొన్ని రోజులు పోతే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అన్నీ అయ్యే నిర్ణయాలకు వస్తాయి. అంటే పరిస్థితులను తగ్గట్టుగా ఆయన పిలుపునిచ్చాడు. ఏమేమంటది, ఒక బిడ్డను కనాలంటేనే ప్రాణం మీదకి వస్తుంది, 3-4 కనేయటానికి కానీ యంత్రాల మంత్రాల, ఏంది అసలు, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏమైనా సంబంధం ఉందా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పుట్టేది లోకేషా లేకపోతే అబ్బాయా అమ్మాయి అనేది చంద్రబాబు నాయుడు ఏమి ఆ రోజే మెడికల్ టెస్ట్ చేయించలేదు, లేకపోతే ఆయన ఏమి స్కానింగ్ చేయించలా. సిగ్గుండాలి మనం మాట్లాడటానికి. పుట్టే బిడ్డ అబ్బాయా అమ్మాయి అని డిసైడ్ చేసేది దేవుడు డిసైడ్ చేస్తాడు. అలాంటి వాటి మీద కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్నారా ఏంటి? నాకు జగన్మోహన్ రెడ్డి పుట్టిన తర్వాత నెక్స్ట్ పుట్టేది షర్మిల అని చెప్పాను, కళ్ళగన్నాడా ఏంటి? పాప పుట్టినా బాబు పుట్టినా వాళ్ళు ప్రేమగా చూసుకోవాలి. ఒక బాబు ఉన్నాడు, ఆటోమేటిక్గా పాప పుట్టింది కాబట్టి ఇక చాలే, ఒక పాప ఒక బాబు పుట్టారు, సర్జరీ చేయించుకుందాం అనుకుంటారు. అట్లాగే కేసీఆర్ గారు కూడా అప్పుడేం పెద్ద ఉద్యమ నాయకుడు ఏం కాదు. అప్పట్లో మామూలుగా ఒక సాధారణమైన పరిస్థితిలో ఉన్నారు, ఒక సాధారణమైనటువంటి మనిషిగా ఉన్నారు. కాబట్టి ఒక పాప ఒక బాబు పుట్టారు, ఓకే చాలు. మనకి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అలా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం తీసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి పిల్లలు కానివ్వండి, లోకేష్ గారి పిల్లలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు లోకేష్ గారు 3-4 పిల్లల్ని కంటే దేశం రాష్ట్రం వృద్ధి చెందదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది, ఒక నాయకుడు పిలుపునిచ్చాడంటే ఆ నాయకుడు ఏ దృష్టిలో పెట్టుకొని ఇచ్చాడు. ఇప్పుడు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే లోకేష్ గారు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు పెళ్ళిళ్ళు చేసుకొని 5-6 పిల్లల కంటే దేశం రాష్ట్రం వృద్ధి చెందదు. ప్రజల్లో మార్పు మొదలై ప్రజలు డిసైడ్ చేసుకొని కనగలిగితే దేశం వృద్ధి చెందిద్ది. అంటే ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిని, ఇదేనా, ఇంకే కారణం ఉండదా మీకు? దీని గురించే మాట్లాడతారా? ఇదేనా మీ సొసైటీ? ఇంతేనా మీరు నేర్చుకున్నది? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక చిన్న విషయం చెప్తున్నా, ఇలాంటివన్నీ మానుకోవాలి. ప్రతి దానికి లెగిస్తే చంద్రబాబు నాయుడు గారి మీద, తర్వాత లోకేష్ గారి మీద, లేకపోతే కల్వకుంట్ల కవిత గారి మీదో, లేకపోతే షర్మిల మీదో, వీళ్ళు పుట్టారు కాబట్టి రాజ్యాంగేతర శక్తులుగా మారి అడ్డోళ్ళకి పక్కలో బల్లెల్లా తయారయ్యారు. ఇలాంటి మాటలు ఎందుకు? అసలు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్, వాళ్ళకి జరిగిన అన్యాయాలు కూడా వాళ్ళు బయటకు వచ్చారు. ఏమో అక్కడ కవిత గారు కాకపోతే ఇంకొక అబ్బాయి ఉన్న అదే పరిస్థితి. ఇంకా ఇలా అమ్మాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి సస్టైన్ అయ్యి ముందుకు రాగలిగాడు. ఒకవేళ షర్మిల ప్లేస్లో ఒక అబ్బాయి ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్వాలిఫికేషన్తో పోల్చుకుంటే అతను హీరో అయి ఉండొచ్చేమో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ తగ్గిపోయి ఉండొచ్చేమో. బహుశా ఇది ఒక రకంగా షర్మిల పుట్టడం కూడా వాళ్ళ ప్లస్ అయిందేమో. కాబట్టి ఇవన్నీ వాళ్ళ కుటుంబ వ్యవస్థల గురించి మాట్లాడాలి. ఆయన సమాజంలో రేపటి తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు కనలేదు కదా, మీరేం ఆదర్శంగా లేరంటే, ఆ రోజు ఒకరు ముద్దు, ఇద్దరు ఒకరు ముద్దు, రెండో వాళ్ళు అప్పట్లో ఒక పిలుపు ఉండేది, 2 ముద్దు 3 వద్దు అనే సిద్ధాంతం అప్పట్లో ఉండేది. దాని నిర్ణయంగా తర్వాత కూడా ఒకడు ముద్దు, రెండో వాళ్ళు కూడా వద్దు అనే పిలుపుని కూడా ఇచ్చారు కొన్నాళ్ళు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పరిస్థితులను తగ్గట్టుగా, ప్రభావాలను తగ్గట్టుగా మనం మాట్లాడాలి. ఆయాలు ఇప్పుడు లోకేష్ గారు, ఆ టైంలో లోకేష్ గారి పిల్లలు పుట్టారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 75 ఇయర్స్లో మీకంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా పాసిబుల్ అవ్వచ్చు. కానీ ఇక్కడ అందరూ అలా పాసిబుల్గా చేయరమ్మా. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇన్ని అతి మాటలు మాట్లాడేటప్పుడు మీ నాన్న కూడా ఇలాగే డిసైడ్ చేసుకొని ఉంటే ఈ పాటికి ఎక్కడ వంటగదిలో కూర్చొని వంటలు చేసుకునేవాళ్ళు.